క్రికెట్ ప్రేమికులను గత కొన్ని రోజులుగా ఉర్రూతలూగించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అత్యంత వైభవంగా ముగిసింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో భీమవరం బుల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుతో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో భీమవరం బుల్స్ ఏకంగాద్రి వైజాగ్ లయన్స్ జట్టు భీమవరం బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 130 భీమవరం బుల్స్ ఓపెనర్లు మైదానంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించారు. ఓపెనర్లు హేమంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వైజాగ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. హేమంత్ రెడ్డి కేవలం కొన్ని బంతుల్లోనే 59 పరుగులు చేయగా రేవంత్ రెడ్డి 71 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వీరోచిత బ్యాటింగ్ విధ్వంసం కారణంగా భీమవరం బుల్స్ జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సంచలన రికార్డు సృష్టించింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ చూసిన అభిమానులు స్టేడియంలో పండగ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం జరిగిన ముగింపు వేడుకలు ఐపీఎల్ రంగుల ప్రపంచాన్ని తలపించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజేతలకు బహుమతులను అందజేశారు. టైటిల్ గెలుచుకున్న భీమవరం బుల్స్ జట్టుకు మెగా ట్రోఫీతో పాటు 35 లక్షల రూపాయలు భారీ ప్రైజ్ మనీ చెక్కును ఆయన అందజేసి అభినందించారు. అలాగే రన్నరప్ వందలాది డ్రోన్లు, రంగురంగుల కాంతులతో ఆకాశంలో క్రికెట్ చిహ్నాలను, ఏపీఎల్ లోగోలను ఆవిష్కరించిన తీరు ఈ ముగింపు వేడుకలకే హైలైట్ గా నిలిచింది. మొత్తానికి అద్భుతమైన ఆట తీరు, ఐపీఎల్ తరహా వైభవం, డ్రోన్ షోల హంగులతో 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకలు క్రీడా చరిత్రలో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోయాయి.